హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, పేపర్ ఫ్యాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పేపర్ అనేది ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేయటం వల్ల 4 సైడ్స్ మనకి ఈక్వల్గా పేపర్ అనేది రెడీ అయిపోతుంది. ఏదైతే సెంటర్ మార్క్ ఉందో ఆ మార్క్ నుంచి ఒక్కొక్క సెంటీమీటర్కి 3 సెంటీమీటర్ కదా, సో 3 డాట్ పెట్టండి. 1 సెంటీమీటర్కి 1 డాట్ అంటే 3 డాట్స్ రెడీ అయిపోతాయి కదా. ఇప్పుడు చూస్తున్నారా, ఈ విధంగా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఏదైతే పేపర్ ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ నుంచి లాస్ట్ డాట్, మూడో డాట్ ఏదైతే పెట్టామో ఆ డాట్ వరకే కటింగ్ అనేది చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను మూడో డాట్ వరకే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎడ్జ్ నుంచి సెకండ్ డాట్కి మనము పేపర్ అనేది స్టిక్ చేయాలన్నమాట. చూడండి ఏ విధంగా స్టిక్ చేస్తున్నాను. సెకండ్ డాట్కే స్టిక్ చేస్తున్నాను అనమాట. అప్ అండ్ డౌన్స్ స్టిక్ చేసామంటే మనకు ఫ్యాన్ అనేది రొటేట్ అవ్వదు, అన్ఈవెన్ అయిపోతుంది అనమాట. సో ఏ విధంగా అయితే మనం ఒక ఎడ్జ్ని కరెక్ట్గా ఒక డాట్కే స్టిక్ చేస్తామో అన్నీ ఆ డాట్కే స్టిక్ చేయాలి. అప్పుడే మనకు ఫ్యాన్ అనేది కరెక్ట్ మూమెంట్లో రొటేట్ అవుతుంది. ఇక్కడ ఫ్యాన్ రెడీ అయిపోయింది కదా, అట్రాక్షన్ కోసం నేను రెడ్ కలర్ సర్కిల్ చేసి సెంటర్లో పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇందాక మనం పేపర్ కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వేస్ట్ ఉండింది కదా, ఆ వేస్ట్ తోటే హ్యాండిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. పేపర్ హ్యాండిల్ ఎప్పటికైనా మనకు బెండ్ అయిపోద్ది, దీనికన్నా స్టిక్తో రెడీ చేసుకోవడం బెటర్. నేను స్టిక్తో కూడా ఎలా చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, కమ్మీ తీసుకున్నాను. కమ్మీ అంటే హార్డ్వేర్ షాపుల్లో క్రాఫ్ట్ వైర్ అని అడిగినా ఇస్తారు, లేదంటే బట్టలు ఆరేసే కమ్మీ ఉంటుంది కదా, ఇక్కడ నేను అదే యూజ్ చేశాను అనమాట. మీకు కావాలంటే క్రాఫ్ట్ వైర్ తెచ్చేసుకొనైనా యూజ్ చేయొచ్చు. చూస్తున్నారా, ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి. బికాస్ ఇది పిల్లలకి ఇస్తాం కదా, వాళ్ళు ఆడేటప్పుడు షార్ప్ ఎడ్జెస్ కొంచెం హార్మ్ అవుతాయి, అందుకోసమని ఫినిషింగ్ కరెక్ట్గా ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆ వెయిట్కి ఆ స్టిక్ అనేది బెండ్ అయిపోతుంది, పేపర్తో చేసింది. అందుకోసమని ఇక్కడ స్టిక్తో రెడీ చేస్తున్నాను. చూడండి, స్టిక్కి హోల్ చేసుకోవటమే కష్టము. హోల్ ఇచ్చేసామంటే ఈ విధంగా వైర్ ఇన్సర్ట్ చేసుకొని సేమ్ ఎలా పేపర్ హ్యాండిల్కి ఫినిషింగ్ ఇచ్చామో అదేవిధంగా ఇక్కడ కూడా ఫినిషింగ్ ఇచ్చేసామంటే మన ఫ్యాన్ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకొంతమందికి వీడియో షేర్ చేయటం వల్ల నాకు మోటివేటివ్గా ఉంటుంది. నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.